ముస్లిం మైనార్టీల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారిని గతంలో నుంచి ఎప్పటి నుంచో మేము నమ్ముకొని వస్తున్నామో ఆయన విందు భోజనానికి పెట్టించి కూడా ఆయన మాటిచ్చి కూడా జారుకోవడం ఈ రోజు కల్లారా చూసాము. రాష్ట్రానికి ఎన్నికలప్పుడు చాలా మందికి చాలా రకాల పథకాలు ఇస్తామని చెప్పేసి మోసం చేశాడు. అయినప్పటికీ కూడా హిందూపురంలో బాలకృష్ణ గారిని ఈ రోజు ఇక్కడ కిరీటం పెట్టడం జరుగుతా ఉంది. ఈ రోజు వాళ్ళు మమ్మల్ని మైనార్టీలో అవసరం లేదు అనే విధంగా ఈ రోజు మన మనోభావాల్ని దెబ్బతీశారు. మన వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుని సహకరించి ఆమోదించి వాళ్ళను మైనార్టీలే మనకు అవసరం లేదు అనే విధంగా చెప్పారు. అదే విధంగా బిల్లు కనుక రిటర్న్ కాకపోతే ఇక్కడి నుంచే ప్రమాణం చేస్తున్నాము. టీడీపీని తుడిచిపెట్టేసి ఈ రోజు ప్రమాణం చేస్తాము. బిల్లు ప్రవేశపెడుతుంటే అందుకు కూడా వ్యతిరేకంగా ఓటేయమని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. మా ఎంపీలందరూ వ్యతిరేకంగా ఓటేసినారు. మేము ఎల్లప్పుడూ ఈ మైనార్టీలకు మద్దతుగా ఉంటామని చెప్పేసి దీనివల్ల న్యాయం చేయమని చెప్పేసి నేను కోరుకున్నాను. అలాగే హిందూపూర్ లో గత 40 సంవత్సరాలుగా టీడీపీని గెలిపిస్తూ వస్తున్నారు. ఎంత గెలిపిస్తూ వస్తున్నా కూడా ఈ రోజు మైనార్టీ సోదరులు కనీసం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ కనీసం మెమరాండం ఇస్తామంటే ఒక ఎంఆర్ఓ లాంటి ఆఫీసర్ను కూడా పెట్టకుండా అందరినీ బయటకు పంపించేసి ఒక సచివాలయం ఎంప్లాయీకి ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రోజు మా ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.